నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తెలుగుదేశం పార్టీ ఆల్మోస్ట్ అందరి మంది అభ్యర్థుల్ని ప్రకటించేసింది. చేసింది. నామినేషన్స్ కూడా వేసేశారు. బట్ ఇప్పుడు తంబలపల్ల రేస్‌లో మార్పు కొనసాగుతోంది. మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే అక్కడ కొండ నరేంద్ర గారి పేరు వినిపిస్తుంది. ఆయన ఇంజినీర్, ఆర్గానిక్ ఫార్మర్, అంతేకాకుండా ఎన్‌విడియా కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ కూడా. మరి ఆయన పేరు ఇప్పుడు వినిపిస్తుంది. ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే నరేంద్ర గారు. గుడ్ ఈవినింగ్ సౌజన్య. గుడ్ ఈవినింగ్. మీకు మీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. నమస్తే. సో తంబల్లపల్లి రేస్‌లో మీ పేరు వినిపిస్తోంది యాజ్ ఎ అభ్యర్థిగా టీడీపీ నుంచి. అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? అసలు ఏంటి అంటారు? కొంచెం మాతో షేర్ చేసుకుంటారా? అమ్మ, ఫస్ట్ నా కుటుంబం గురించి మాట్లాడే ముందు తంబళ్ళపల్లి గురించి ఐ హావ్ టు టాక్. షూర్. తంబళ్ళపల్లి అనేది చాలా చాలా వెనుకబడిన ప్రాంతం. తంబళ్ళపల్లి అనేది ఎక్కడో అల్లంత దూరంలో, విసిరేసినంత దూరంలో, చిట్ట చివరి ఆంధ్ర రాష్ట్రానికి చిట్ట చివరి నియోజకవర్గం మాది. కర్ణాటకకు ఆనుకొని ఉంటాము. తంబళ్ళపల్లిలో త్రాగునీరుకే కష్ట పరిస్థితులు మాకున్నాయి. కాబట్టి సాగునీరు గురించి మాకు ఆలోచించే ఒక ఒక ఆలోచన, అంతేగాని ఒక కళ మాకు సాగునీరు అనేది. తంబళ్ళపల్లి అంటే ఒక రాళ్ళు రప్పలతో కూడిన ప్రదేశం, కొండలు గుట్టలతో కూడిన ప్రదేశం, చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్న ప్రదేశం. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం ఏది అని అంటే తంబళ్ళపల్లి అనేది మొట్టమొదటిగా ప్రతి ఒక్కరికి తెలుసు. అట్లాంటి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అయిన నన్ను మీరు రావడం, ఇక్కడికి రావడం, మా ప్రాంతానికి రావడం, మీరు మా గురించి మాట్లాడడం, మా ప్రాంతం గురించి మాట్లాడడం మాకు చాలా సంతోషం. కనీసం మా సమస్యలైన ప్రజలకు, ఆంధ్ర రాష్ట్రానికి ఈ విధంగానైనా తెలియజేసే అవకాశం నాకు కలిగినందుకు నాకు చాలా సంతోషం. ఆ తర్వాత ఈ రాజకీయాల గురించి వస్తే, తరతరాలుగా రాజకీయాల్లో ఉన్న కుటుంబం మాది. మా కుటుంబం నుంచి ఒక చిన్న స్థాయి సర్పంచ్ స్థాయి నుంచి మండల పరిషత్తు ప్రెసిడెంట్లుగా కానీ, లేదంటే సమితి అని కొద్ది ఏళ్ల క్రితం సమితి ప్రెసిడెంట్ అని ఉండేవాళ్ళు. ఎమ్మెల్యే కంటే చాలా పవర్ఫుల్ గా ఉండే పొజిషన్ ఇది సమితి ప్రెసిడెంట్లుగా మా చిన్నాన్నలు, మా తాతలు, మా మామగారు సమితి ప్రెసిడెంట్, తంబళ్ళపల్లి సమితి ప్రెసిడెంట్లుగా చేశారు. ఎమ్మెల్యే పొజిషన్స్ కూడా కాంటెస్ట్ చేసినారు. కాబట్టి రాజకీయం అనేది మా కుటుంబంలో, మా రక్తంలోనే ముందు నుంచి ఉందండి. సో అలా ఉంటూనే మీరేమో ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేశారు అండ్ ఏఐలో నిజంగానే కింగ్ లానే ఉన్నారు. సో ఎన్విడియా కంపెనీకి కూడా మీరు వైస్ ప్రెసిడెంట్. సో అటు ఉంటూనే ఇటు రాజకీయాలకు రావడం అసలు ఎలా అంటారు? అంటే ఏ టెక్నాలజీలో కూడా మీరు టాప్ అని కూడా మేము విన్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి చూసుకున్నట్లయితే అక్కడి నుంచి ఎలా ఒక నేను పుట్టింది ఒక చిన్న పల్లెలో అమ్మ. కుర్రవాండ్లపల్లె అని ఒక పీటీఎం మండలం, కుర్రవాండ్లపల్లె అని ఒక చిన్న గ్రామంలో, చిన్న పల్లెలో పుట్టాను. ఒక 40 ఇండ్లు ఉంటాయి మా పల్లెలో. మా పల్లె చుట్టూ పొలాలు. కాబట్టి మేమంతా కూడాను ఒక వ్యవసాయం పైన ఆధారపడిన కుటుంబాలు మావన్నీ. అదే పల్లెలోనే మాకు ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉంది. ఆ ఎలిమెంటరీ స్కూలు 5వ క్లాస్ వరకు అక్కడే చదువుకున్నాను. తెలుగు మీడియం అక్కడే చదువుకున్నాను. తర్వాత మదనపల్లిలో బీటీ కాలేజీలో చదువులు చదవడం, ఇంజనీరింగ్ చేయడం, తర్వాత విదేశాలకు అమెరికాకు వెళ్ళి అక్కడ మాస్టర్స్ డిగ్రీ ఎంఎస్ చేయడం, ఈ చిప్ డిజైన్ అంటే ప్రాసెసర్ డిజైన్ అనే ఒక స్పెషలైజేషన్ లో మాస్టర్స్ చేయడం, అక్కడ ఇంజనీర్ గా చేరడం, ఒక చిన్న ఇంజనీర్ స్థాయి నుంచి ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద కంపెనీల్లో 3వ స్థానంలో ఉన్న కంపెనీ ఎన్విడియా అనే కంపెనీ. అలాంటి కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ గా చేస్తా ఉన్నాను. నాకు ఇంజనీరింగ్ టీమ్స్ చాలా కంట్రీస్ లో ఉన్నాయి. అమెరికాలో ఇంజనీరింగ్ టీమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇండియాలో బెంగళూరులో ఒక ఇంజనీరింగ్ టీం, హైదరాబాద్ లో ఒక ఇంజనీరింగ్ టీం, అలాగే చైనా షాంఘాయిలో నాకు ఒక ఇంజనీరింగ్ టీం. ఇట్లా ఎన్నో పలు దేశాల్లో నాకు ఇంజనీరింగ్ టీమ్స్ ఉన్నారు. ఈ టీమ్స్ తో కలిసి మేము అందరము ఒక మంచి టెక్నాలజీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది
ప్రపంచాన్నే ఒక రెవల్యూషన్ అంటూ వచ్చింది. ఒక టెక్నాలజీ ఫీల్డ్‌లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ఇప్పుడు ప్రపంచంలో ప్రతి మానవుణ్ణి వచ్చి ఏదో ఒక విధంగా ప్రభావితం చేస్తుంది. ఇది ఇప్పుడే మొదలైంది. ఇప్పుడు ఈ ఏఐ అనేది ప్రతి ఒక్క దేశానికి, ప్రతి ఒక్క రాష్ట్రానికి ఎంతో ఆవశ్యకత ఉంది. కాబట్టి ఇలాంటి టెక్నాలజీని భారతదేశం కూడా ముందంజలో ఉండాలి అని అంటే, ఒక ఆంధ్ర రాష్ట్రం ముందడుగులో ఉండాలి అంటే, ఈ టెక్నాలజీస్‌ను ముఖ్యంగా ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్‌ను మనం అడాప్ట్ చేసుకోవాలా. తొందరగా మనం నేర్చుకోవడమే కాకుండా మన పిల్లలకు నేర్పించాల. మన మన యూనివర్సిటీస్‌లో, మన కాలేజెస్‌లో ఈ కొత్త టెక్నాలజీని మనం అంతా టీచ్ చేయాలా. ఇవన్నీ నేర్పించాలా. ఎందుకంటే ప్రపంచంలో మనము కంపీట్ చేయాలా, మనము పాల్గొనాలా అంటే మనం ముందడుగులో ఉండాలి. కాబట్టి ఈ టెక్నాలజీ అనేది ఎంతో ఆవశ్యకత. ఈ టెక్నాలజీని మన ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో చొచ్చుకుపోవడానికి నేను ఎంతో ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఆ తెలివుంది, ఆ సామర్థ్యాలు ఉన్నాయి. ఇకపోతే ఒక ఆర్గానిక్ ఫార్మర్ అన్నారు. న్యాచురల్ ఫార్మింగ్, ప్రకృతి విధానాలు అవలంబించి సేద్యం చేయడం, వ్యవసాయం చేయడం. ప్రకృతి విధానాలు అవలంబించి చేయడం అనేది ఇంగ్లీష్‌లో ఆర్గానిక్ ఫార్మింగ్ అని అంటారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం అనేది ఒక నష్టపూరితమైన నష్టపూరితమైన జాబ్ అయిపోయింది ఇప్పుడు. రైతుకు నష్టాలే గాని లాభాలనేది రావడం లేదు. దీనివల్ల ఏమవుతా ఉంది, ఎంతో మంది మీరు చూస్తానే ఉన్నారు. ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఒకటి. రెండవది, రైతులు ముఖ్యంగా మా ప్రాంతం, ముఖ్యంగా మదనపల్లి, తంబళ్ళపల్లి ప్రాంతం నుంచి ఎన్నో రైతుల కుటుంబాలు వాళ్ళ ఊళ్ళు, పల్లెలు అన్ని వదిలేసి ఏ బెంగుకో, లేదంటే ఏ మద్రాసుకో, ఏ హైదరాబాద్‌కో పోయి ఒక సెక్యూరిటీ గార్డులుగా, ఒక చిన్న ఉద్యోగాలు చేస్తూ కష్టాలు పడి ఊళ్ళు వదులుతున్నారు. కాబట్టి రైతే రాజు అని అంటారు. ఒక స్లోగన్స్ మాత్రమే కానీ రైతే రాజు అనేది ఎప్పుడో పూర్వకాలిలో మాత్రం ముఖ్యంగా మా ప్రాంతానికి రైతు రాజు కాదు. రైతు సేవకుడైనాడే గాని రైతు మాత్రం రాజు కాదు. కాబట్టి రైతును మళ్ళీ రాజును చెయ్యాలా అనే ఒక ఉంతో నేను మళ్ళీ మా ప్రాంతానికి రావడం, ఒక కొత్త పద్ధతులు, ఒక టెక్నాలజీని, ఒక కొత్త పద్ధతులను రైతులకు మళ్ళీ వ్యవసాయం ఒక 200 ఎకరాలు ఒక వ్యవసాయ క్షేత్రాన్ని స్థాపించడం, అక్కడ ఈ న్యాచురల్ పద్ధతిలో ప్రకృతి విధానాలు అవలంబించి ఎలా సేద్యం చేయాలి, ఎలా వ్యవసాయం చేయాలి అని ఒక నిపుణులను బయట నుంచి తీసుకొని రావడం, రైతులను, మా ప్రాంతంలో ఉన్న రైతులను ఈ వ్యవసాయ క్షేత్రానికి తీసుకొని రావడం, అక్కడ వాళ్లకు క్లాసులు కండక్ట్ చేయడం, వాళ్ళకు నేర్పించడం, ఇట్లాంటి కార్యక్రమాల్లో ఒక 2 ఏళ్ల నుంచి ఈ ప్రయత్నంలో ఉన్నాను. మై అల్టిమేట్ గోల్ ఇక్కడికి వచ్చి ఒక తంబళ్ళపల్లి, మదనపల్లి ప్రాంతాన్ని మొట్టమొదటిగా ఒక ఆర్గానిక్ హబ్ గా తయారు చేయాలి. ప్రకృతి విధానాలు అవలంబించి ఒక కూరగాయలు అయితేనేమి, ఒక పంటలు అయితేనేమి, ఒక హార్టికల్చర్, ఒక ఫ్రూట్స్ అయితేనేమి, ప్రతి ఒక్కటి ఆర్గానిక్ పద్ధతిలో ప్రకృతి విధానాలు అవలంబించి పండించి ఈ పదార్థాలను ప్రజలకు మా బయట ప్రాంతాలకు మేము పంపించాలి. బయట ప్రాంతాలు అంటే వేరే రాష్ట్రాలకు పంపించాలని ఉంది. తర్వాత ఎక్స్పోర్ట్ కూడా చేయాలనే మాకు మంచి ప్లాన్స్ ఉన్నాయి. సో మా ప్రాంతాలను ఆర్గానిక్ హబ్ గా తయారు చేసిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఆర్గానిక్ ఆంధ్ర, ఒక స్లోగన్ పెట్టుకున్నాం, ఆర్గానిక్ ఆంధ్ర అనేది. ఆంధ్రప్రదేశ్నే ఆర్గానిక్ గా మార్చాలి అంటే రసాయన ఎరువులు వాడకూడదు. పెస్టిసైడ్స్ అంటారు, రసాయనిక పెస్టిసైడ్స్ వాడకుండా ఒక న్యాచురల్ పద్ధతిలో చేయాలి అని ఒక ముఖ్య ఉద్దేశం పెట్టుకొని కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగుతాను.
సో అంటే మీరు చదువులకి అబ్రాడ్ వెళ్ళడం జరిగింది. అక్కడ ఇంజినీరింగ్ చేశారు, మాస్టర్స్ చేశారు. సో ఏ ఇంజినీరింగ్‌లో కింగ్‌లా ఉంటూ, ఇంకో పక్క ఆర్గానిక్ ఫార్మింగ్‌ని చేస్తూ ఉంటూ, మరింకో పక్క టీడీపీతో పాటు ఎప్పుడైతే ఆవిర్భావం నుంచి మీరు ఉండడం జరిగింది టీడీపీతో. సో అసలు ఏ విధంగా పాలిటిక్స్ మిమ్మల్ని అట్రాక్ట్ చేసాయి అంటారు? అటు ఇంజినీరింగ్‌లో బిజీగా ఉంటూ, ఫార్మింగ్‌లో బిజీగా ఉంటూ కూడా పాలిటిక్స్ వైపు ఎలా హౌ? నా ప్రొఫెషన్స్, నా వృత్తి 2 వృత్తులమ్మా సౌజన్య. హ్మ్. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ నేను పుట్టింది ఒక రైతు కుటుంబంలో. హ్మ్. నా నా వృత్తి వచ్చి ఒక రైతు. ఫస్ట్ నా ప్రొఫెషన్ వచ్చి రైతు. ఎందుకంటే నేను ఉన్నత చదువులకు వెళ్ళక ముందు ఒక ఫార్మర్‌గా మా పొలాల్లో పనిచేశాను. ఎన్నో పంటలు పండించాను. ఆ పండించిన పంటలను నేను మార్కెట్‌కి తీసుకెళ్ళి అమ్మడం గూడా జరిగింది. ఇప్పుడు గూడా అదే చేస్తా ఉన్నాను రైతు పరంగా. హ్మ్. ఇక నాకు ఇంకొక వృత్తి, ఇంకొక ఇది వచ్చి ఒక ఇంజినీర్. దేవుని దయతో మంచి ఆహ్, ఒక మైండ్ అంటూ ఇచ్చాడు. ఇంటెలిజెన్స్ అంటూ ఇచ్చాడు. ఆ ఇంటెలిజెన్స్‌తో పాటు కష్టపడి పనిచేసే నైజం కూడా దేవుడు ప్రసాదించాడు. కాబట్టి కష్టపడి పనిచేయడం, ఒక మంచి ఉన్నత స్థాయికి చేరుకున్నాను. ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీల్లో మూడవ కంపెనీ అయిన దాంట్లో వైస్ ప్రెసిడెంట్‌గా ఎదగడం అనేది ఒక చిన్న పని కాదు. కాబట్టి కష్టపడి పైకొచ్చాం. దేవుని దయతో బాగా సంపాదించాను. కొన్ని 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 కోట్ల దీంట్లోనే డబ్బులు గూడా సంపాదించాను. కానీ ఒక స్టేజ్‌కి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఒక ప్రశ్న అంటూ ఉత్పన్నమవుతుంది. హ్మ్. వాట్ నెక్స్ట్? తర్వాత ఏంటి హ్మ్. అనేది. నాకు అనిపించిందేమంటే తర్వాత ఏంటి అనేది నాకనిపించిందేమంటే, నా ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలా? ఓకే. నేను పుట్టిన ప్రదేశం, నా ప్రాంతం, మా తమ్మళ్ళపల్లి, మా మదనపల్లి అనే మా పల్లెలు, మా రైతులు అనే ఒక ఒక స్ట్రాంగ్ భావన అనేది నాలో ముందు నుంచి ఉంది. కాబట్టి ఆకాంక్షతోనే దీంట్లోకి ఇక్కడ రావడం. ఇదేదో ఒక నానుడి ఉంది. నువ్వు ఒక ఒక మనిషి ఆహ్, ఎ ఎ ఎక్కడ పోయినా, ఎన్ని దేశాలు పోయినా, ఎక్కడికి పోయినా గూడా చిట్ట చివరికి నీ పూరి గుడిసెకే రావాలట. హ్మ్. ఎంత ఎంత ఎదిగినా, ఎన్ని దేశాలు పోయినా, ఎక్కడ పోయినా గూడా చిట్ట చివరికి మళ్ళీ నీ పూరి గుడిసెకే రావాలి అని ఒక సామెత గూడా ఉంది. కాబట్టి ఆ సామెత నా విషయంలో నిజమే అవుతా ఉంది. మళ్ళీ, మళ్ళీ మా పల్లెకే నేను మళ్ళీ వచ్చాను. మా ముందు నుంచి మాకున్న భూములు అలాగే ఉన్నాయి. ఆ భూముల్లో వ్యవసాయం చేస్తా ఉన్నాను. ఆ వ్యవసాయం చేయడం గాని ఇంకొన్ని భూములు తీసుకొని రైతులకు ఉపయోగకరంగా ఉండేటట్లు ఈ ఆర్గానిక్ పద్ధతుల్లో ఒక ఒక రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ మాదిరి ఒక వ్యవసాయ క్షేత్రాన్ని స్థాపించి రైతులకు ఒక కొత్త ఉత్తేజాన్ని, కొత్త పద్ధతులను నేర్పించాలి అనే దీంతో ముందుకు అడుగేసి ఇక్కడ పనిచేస్తున్నాను. అంటే రాజకీయాలు మిమ్మల్ని ఏ విధంగా అట్రాక్ట్ చేసాయంటారు? ఎందుకంటే మీరు ఇంతకుముందు చెప్పారు. మొదటి నుంచి కూడా మా కుటుంబం అనేది రాజకీయాల్లో ఉంది. ఇప్పుడు నేను ఫ్రెష్‌గా రావట్లేదు అని. సో అంటే ఎవరి ఇన్‌స్పిరేషన్ వల్ల మీరు రాజకీయాల్లోకి వచ్చారు? 2014 నుంచి మీరు టీడీపీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అది ఎలా? అవునమ్మా. రాజకీయాలనేది ఆహ్, నాకైతే అసలు కొత్త గాదు. హ్మ్. హ్మ్. మాది రాజకీయ కుటుంబం. చిన్నప్పటి నుంచి రాజకీయాలు చూస్తూనే ఉన్నాం. రాజకీయాల్లో పాల్గొన్నాను. ఏదో ఎయిత్ క్లాస్, నైన్త్ క్లాస్, 10థ్ క్లాస్‌లోనే సమితి ప్రెసిడెంట్‌కు క్యాంపెయినింగ్‌లో వెళ్లి క్యాంపెయినింగ్ గూడా చేశాను స్కూల్ నేను. డేస్‌లోనే కాబట్టి స్టార్ట్ చిన్నప్పటి నుంచి చేశారు. స్కూల్ డేస్‌లోనే స్టార్ట్ చేశాను. సో, రాజకీయాలంటూ అనేది కొత్తేం గాదు. కాకపోతే రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా ఎంటర్ కావాలా అని ఎందుకు అనిపించిందంటే, ఈ రాజకీయాలకు ఉన్న ఒక ఎఫెక్ట్ ప్రభావం, హ్మ్. ప్రభావం అనేది ప్రజల పైన ఎంతో ఉంటుంది. అది మంచి ప్రభావం గావచ్చు, అది చెడు ప్రభావం కావచ్చు. ముఖ్యంగా ఇప్పుడున్న రాజకీయాలు మా మీద ఎంతో చెడు ప్రభావము మా మా మీద పడతా ఉంది. దాని గురించి డిస్కస్ చేద్దాం మనం. ఆహ్, రాజకీయాలు ఎంతో ప్రభావితం చేస్తాయి కాబట్టి
నేను చేస్తున్న సర్వీసు, నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు గాని, ఒక ఒక చిన్న ప్రాంతానికి పరిమితమై ఉంటుంది. కానీ నేను ఒక మా మా ప్రాంతము, మా పల్లెలే గాదు, చుట్టుపక్కల ఉన్న పల్లెలు, తర్వాత మొత్తం నియోజకవర్గం గాని, లేదంటే మా పక్కన ఉన్న మదనపల్లి, నేను మదనపల్లిలో చదువుకున్నాను. హ్మ్. ఎంతో ప్రీతిపాత్రమైన టౌన్ మదనపల్లి. నాకెంతో ఇష్టమైన స్థలం. ఆ మదనపల్లి అయితేనేమి, మదనపల్లే గాదు, ద రీజియన్ అట్ లార్జ్, ఒక ఆంధ్రప్రదేశ్‌ని తీసుకోండి. ఒక ఆంధ్రప్రదేశ్‌లో ప్రభావితం చేయాలి అనంటే, ఒక సింగిల్‌గా మనిషి చేయడం చాలా కష్టం. హ్మ్. కాబట్టి హ్మ్. రాజకీయాలు అనేది అవసరం. ఓకే. ఏదైనా 10 మందికి చెయ్యాలి అనంటే, మనకి ఇష్టమున్నా, ఇష్టం లేకపోయినా గూడా రాజకీయాలనేటివి ఒక దోహదపడతాయి. మనం 10 మందికి చేసే బదులు 10,00,000 మందికి మనము చేసే అవకాశము ఉంది ఆ రాజకీయాల్లో. కాబట్టి అందుకోసమని చెప్పి నేను 2014లో ఆహ్, ఆహ్, 8లోనే ఎంటర్ అయ్యాను. తర్వాత 2014, 2009 నుంచి చాలా యాక్టివ్‌గా రాజకీయాల్లో పాల్గొంటున్నాను. 2014లో గూడా అప్పుడు ఎలక్షన్‌లో ఒక టీడీపీ తరపున నిలబడవలసిన వాడిని. ఏదో కొన్ని రాజకీయాల పొత్తుల వల్ల, బీజేపీ తర్వాత టీడీపీ కొన్ని పొత్తుల వల్ల ఆ అవకాశం అప్పుడు రాలేదు నాకు. ఇప్పుడు మళ్ళీ ప్రస్తుత పరిస్థితిలో 2024 మళ్ళీ ఎలక్షన్స్ అవును. వచ్చాయి. ఈ ఎలక్షన్స్‌లో ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనాలా అనే ఉద్దేశ్యంతో ఆహ్, మళ్ళీ యాక్టివ్‌గా పనిచేస్తా ఉన్నా. కాబట్టి 15 ఏండ్ల నుంచి చాలా యాక్టివ్‌గా రాజకీయాల్లో ఉన్నాను పర్సనల్‌గా. అవును. అంటే అసలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక ఔట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నాను. ఎందుకు మీకు తెలుగుదేశం పార్టీ నచ్చి ఇందులో చేరడం? గత 15 ఏళ్లుగా ఇదే పార్టీతో కొనసాగుతున్నారు. ఏం నచ్చింది? ఆహ్, 1983లో ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక ప్రభంజనం అంటూ జరిగింది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తన రాజ తన నటనా దీన్ని వదిలేసి, తన జీవితాన్నే ప్రజలకు అంకితం చేయాలి, ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఆయన ఎప్పుడైతే అన్నీ వదులుకొని రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి, ఒక తెలుగువాడికి రాజకీయం అంటూ ఏమి అని నేర్పించడం. అసలు తెలుగు వాళ్ళు ఈ సౌత్ ఇండియాలో తెలుగు వాళ్ళంటూ ఉండారు. మనల్ని ఏమనేవాళ్ళు అందరూ నార్త్‌లో మద్రాసీస్ అనేవాళ్ళు. మద్రాసోళ్ళు అవును. అనేవాళ్ళు. హ్మ్. హ్మ్. తెలుగు వాళ్ళని ఎప్పుడు అనేవాళ్ళు కాదే. కానీ ఆయన రా రా ఎన్టీ రామారావు ఎప్పుడైతే వచ్చినాడో, ఓహ్! తెలుగు వాళ్ళు అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ దీంట్లో సౌత్‌లో దక్షిణ భారతదేశంలో ఉన్నారు అనేది ఆయన చాటినారు. కాబట్టి ఆయన ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి మా కుటుంబం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతా ఉంది. చాలా యాక్టివ్‌గా ఆహ్, పని చేస్తూనే ఉన్నాం. 1983 నుంచి మేము దాంట్లోనే ఉన్నాం. కాబట్టి అదే కొనసాగిస్తా ఉన్నాను. ఆ స్ఫూర్తి ఎవరంటారా? ఇంకా మా కారణ జన్ముడు ఆయనే స్ఫూర్తండి. నా ఎన్టీ రామారావు గారే మనందరికీ స్ఫూర్తి. అందువల్ల సో, ఎంటర్ అయ్యాను. ఓకే. అందువల్ల ఎంటర్ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు గారిని చూసి ఇంక కంటిన్యూ అవుతున్నారా? తప్పకుండానండి. చ చ మన ఎన్టీ రామారావు గారు ఆయన మొదలుపెట్టి ఆహ్, మన ఆంధ్ర రాష్ట్రానికి ఖ్యాతి తెచ్చి మనకు ఒక వరం ఇచ్చి ఆయన వెళ్ళిపోయారు. మళ్ళీ ఆయన వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ పగ్గాలు పట్టుకోవడం, హ్మ్. ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా గూడా ఆ పార్టీని నడుపుకుంటూ ప్రజలకు సేవ చేయాలి అనే ఒకే ఒక ఉద్దేశ్యంతో ఆయన కష్టపడి పనిచేయడం, ఈ వయసులో గూడా కష్టపడి పనిచేయడం, ఆంధ్ర రాష్ట్రం అంతా ఆహ్, టూరింగ్ చేయడం, స్పీచ్‌లు ఇవ్వడం, ప్రజలను మేల్కొనడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఆహ్, వ్య ఆయన ఆయన కూడా ఒక స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు గారు కూడా. ఓకే. సో, అంటే ఎప్పటినుంచో మీరు టీడీపీలో ఉండడం జరిగింది. ఇంతకుముందు జరిగిన ఎన్నికల్లో ఒకసారి మీ పేరు బయటకొచ్చింది యాస్ అభ్యర్థిగా. సో, ఆ కొన్ని అనివార్య కారణాల వల్ల అంటే రాజకీయాల్లో తెలిసిందే ఎప్పుడు ఏదైనా జరగచ్చు. రాత్రికి చాలా మార్పులొస్తాయి. సో, ఇప్పుడు మరొక్కసారి మీ పేరు వినిపిస్తూ ఉంది.
అంటే ఒక అభ్యర్థి పేరు ప్రకటించిన తర్వాత కూడా ఆ ప్లేస్‌లో మీ పేరు వినిపించడం అనేది ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మరొక్కసారి? ఏంటి? అది వాస్తవం అండి. ఇప్పుడు ఆహ్, నా పేరు వినిపించడం వాస్తవం. న్యూస్ అవును. పేపర్‌లో రావడం, లేదంటే టీవీ ఛానల్స్‌లో రావడం కథనాలు అంతా కథనాలే జరుగుతా వస్తున్నాయి ఉంది. మీ గురించి. అవునండి. వస్తా ఉన్నాయి. ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఆహ్, నా దృష్టి నేను నేను చూసేదేమంటే సేవ చేయాలి, ప్రాంతానికి మంచి చేయాలి, ఒక రామరాజ్యాన్ని స్థాపించాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఒక రావణ కాష్ట, ఒక రాక్షస పాలన అంటూ జరుగుతా ఉంది. మా తంబలపల్లి నియోజకవర్గానికి మీరు వచ్చి ఒక సర్వే చేసి మీరు అన్ని మా 6 మండలాలు తిరిగినారంటే ఈ పార్టీ, ఆ పార్టీ అని లేదండి. ఈ పార్టీ, ఆ పార్టీ ఒక పార్టీకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అంగీకరించేది ఏమంటే ఒక రాక్షస పాలన అంటూ ఆహ్, జరుగుతా ఉంది. పెత్తందారులు తమ కాళ్ళ కింద ప్రజలను అణిచిపెట్టుకొనున్నారు. రాజకీయ నాయకులు ఒక రెవెన్యూ వ్యవస్థనైతేనేమి, పోలీసు వ్యవస్థనైతేనేమి, ఒక ఆహ్, ప్రతి ఒక్క వ్యవస్థను చేతిలో పెట్టుకొని ప్రజలకు మేలు చేయాల్సింది పోయి, మేలు చేయడం లేదు. హ్మ్. కాళ్ళ కింద పెట్టుకొని అణిచివేస్తున్నారు. ఎంతోమంది మీద కేసులు పెట్టారు. ఎంతోమందిని జైల్లో వేశారు. అట్లాంటి దుర్భరమైన పరిస్థితులు ప్రస్తుతం విలయ తాండవం అవును. అవును. చేస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కాబట్టి ఎలాంటి మళ్ళీ పరిస్థితులు ఎలాంటి పరిస్థితులున్నాయి అందరూ వింటూ ఉన్నాం, చూస్తున్నారు కొంతమంది. సో, మరి ఇప్పుడున్నటువంటి ఈ సిట్యుయేషన్‌లో, ఈ ఎన్నికల్లో మీ పేరు వినిపిస్తోంది. తంబళ్లపల్లి నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా. సో, ఒకవేళ మీరు అభ్యర్థిగా ప్రచారంలోకి వెళ్తే, ప్రజలకి ఏ విధంగా మీరు ప్రచారంలోకి మీ వైపు తిప్పుకునేటువంటి అవకాశం ఉంది? ఎలాంటి ప్లాన్స్‌తో ముందుకెళ్తారు? మా నా నినాదం ఒకటేనండి. ప్రతి ఒక్కరూ తంబళ్ళపల్లిలో ఉన్నవాళ్ళు, ప్రతి ఒక్కరూ ఇది నా ప్రాంతం అని అనండి. ఇది నా ఊరు అనండి. ఇది మన ఊరు అనండి, మన ప్రాంతం అనండి. మనము బాగుపరుచుకోవాలా అనే ఒక భావన ప్రతి ఒక్కరిలో కలగాలి అని నేను చెప్తాను. ఆహ్, ఇప్పుడు మాకు ఎంతోమంది రాజకీయ నాయకులు వచ్చినారు, పోయినారు. 76 ఏళ్లలో ఎంతోమంది రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వచ్చినారు, పోయినారు. 5 ఏళ్లకప్పుడు ఎలక్షన్‌లప్పుడు వస్తారు. ఏదో స్లోగన్స్ ఇస్తారు. మళ్ళా మాయమైపోతారు. మళ్ళా 5 ఏళ్ళకొస్తారు. ఆ! కాబట్టి మేము గట్టిగా నమ్మేది ఏమంటే నేను గట్టిగా నమ్మేది ఏమంటే నేను చెప్తా ఉండేది కూడా హ్మ్. ఎవరో హ్మ్. ఒక పాట ఉంది. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని ఒక పాటుంది. అది మా అనుభవంలో గత హ్మ్. దశాబ్దాలుగా అది చాలా నిజం. చాలా నిజం. కాబట్టి మేము చెప్పేది ఒకటే. మన బతుకులను మనమే బాగుపరుచుకుందాం. ఎవరి మీదనో ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఇక మనము మోసపోవద్దు. పార్టీలకు అతీతంగా ఆలోచించండి. ఒక తెలుగుదేశం అనే కాదు, జనసేన అనేది కాదు, ఒక వైఎస్ఆర్ అనేది కాదు. ఇవన్నీ పార్టీ ఒక పేరుతోనో లేదంటే ఇంకొక పేరుతోనో విడదీస్తాయే తప్పితే మనల్ని యునైట్ చేయడం, ఒకరిని కలిసి ప దగ్గరికి చేయడం అనేది వీళ్ళు చేయరెప్పుడు గాని. కాబట్టి హ్మ్. నేను చెప్పేది ఒకటే. అన్నీ మర్చిపోండి. ఒక ఒక కులం అనేది గాకుండా, ఒక పార్టీకి అనేది గాకుండా అన్నిటికీ అతీతంగా మనమందరము కలిసికట్టుగా పనిచేద్దాం. ఇది మన ప్రాంతం. ఇవి ఇవి మన పల్లెలు. మనం అభివృద్ధి చేసుకోవాలా. మనం బాగుపడాలా. ఎవరో బయట నుంచి వచ్చి చేస్తారని అని మోసపోవద్దండి. ఇప్పటికే మోసపోయాం. మీరు చూసారు గత దశాబ్దాలుగా. ఇప్పటికైనా మనం మేలుకుందాం. కాబట్టి ఇదే నా సందేశం. తమళ్లపల్లిలో ఉన్న ప్రతి ఒక్క ఓటరుకు ఇదే నా సందేశం. అందరము కలుద్దాము. పార్టీలు వదిలేయండి. కులాలు వదిలేయండి. ఎన్నో విధాలుగా మనల్ని విడదీయాలని చూస్తారు. ఎన్నో ప్రలోభాలకు మనల్ని గురి చేస్తారు. డబ్బులిస్తామంటారు.
లేదంటే ఓ సారాయి ప్యాకెట్లు ఇస్తామంటారు, మందు ఇస్తామంటారు, లేదంటే బిర్యానీ ప్యాకెట్లు ఇస్తామంటారు. ఏ విధంగా కొనాలనో ఆ విధంగా ప్రతి ఒక్కరి తలపైన ఒక విలువ అంటూ కట్టేస్తారు. నీ విలువ 50,000, నీ విలువ 1,00,000, నీ విలువ 5,00,000. లేదంటే నీ విలువ ఒక బిర్యానీ ప్యాకెట్టు, లేదంటే నీ విలువ ఒక మందు ఒక క్వార్టర్ బాటిల్, లేదంటే నీ విలువ ఒక రూ. 1000. ఇట్లా వెల కట్టి కొంటారు. కాబట్టి దానికి మోసపోవద్దండి. అది మన ప్రాంతము అని ఒక గొప్పగా ఆ భావన అంటూ ఒక ప్రతి గుండెల్లో మీ గుండెల్లో తెచ్చుకోండి. మనం అందరము కలిసి పనిచేద్దాం. మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం. మనం ఎవరిని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మనం ఎవరిని వాళ్ళు ఈ చెడు చేస్తున్నారు, ఆ చెడు చేస్తున్నారు అని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏమి చేయాలా? మనము మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. మన పల్లెలను బాగుపరుచుకుందాం అనేదే నా నినాదం. అంటే నరేంద్ర గారు, జనరల్లీ దేశానికి కావాల్సింది 2 మీ దగ్గర ఉన్నాయి. ఒకటి ఫార్మింగ్, అది కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ మీ దగ్గర ఉంది. అండ్ టెక్నాలజీ, దట్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది కూడా మీ చేతుల్లోనే ఉంది. అంటే 2 కూడా మీ చేతుల్లోనే ఉన్నాయి. సో ఈ రెండింటిని ఉపయోగించి ఆ తంబలపల్లిని ఏ విధంగా అభివృద్ధి చెందేటువంటి విధంగా తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనలో మీరున్నారు. అవునండి. ఆ మా తంబళ్ళపల్లిలో ఇంత వెనుకబడిన ప్రాంతాన్ని రాళ్ళు, రప్పలు, కొండలు, గుట్టలు ఉన్న ప్రాంతాన్ని, తాగునీరుకే కష్ట పరిస్థితిలో ఉన్న ప్రాంతాన్ని, సాగునీరు అనేది మాకు ఒక కల. మాకు ఒక కాలువలో నీళ్లు పారడం అంటూ అనేది మాకు ఒక కలే గాని, మేమెప్పుడు మా కళ్ళతో మేమెప్పుడు చూసిందిలా. ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో చూసాం. ఇప్పుడు ఎడారైపోయింది మా ప్రాంతం. సో మా నినాదం ఒకటే. మా ప్రాంతానికి ఒక గుర్తింపు అంటూ తీసుకొని రావాలి. నేనంటూ ఎలక్షన్‌లో నిలబడి నేనంటూ ఒక ఎమ్మెల్యేగా అయితే తప్పకుండా ఆంధ్ర రాష్ట్రంలోనే తంబళ్ళపల్లిని తీసుకెళ్ళి పట్ట పైన పెడతాను. ప్రతి ఒక్కరిని క్వెషన్ చేస్తాం. అది ఎవరేంటి మా మా మిత్రపక్షం గానియండి, మా పార్టీ గానియండి, ఎదురు పార్టీ గానియండి, ఎవరన్నా గానియండి. మాకది ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. మేము చూసేది మా ప్రాంతానికి మీరేం చేస్తున్నారు? మాకు నీళ్లు తీసుకొని రండి. మాకు నీళ్లు లేవు. పోనీ ఆంధ్ర రాష్ట్రంలో నీళ్లు లేవా? భారతదేశంలో నీళ్లు లేవా? ఎందుకు లేవండి నీళ్లు? ఒకసారి రండి. గోదావరి నది దగ్గరకు రండి. లేదంటే కృష్ణా నది దగ్గరికి రండి. ఎందుకు నీళ్లు లేవండి? ఒక బంగాళాఖాతం దగ్గరికి వెళ్దాం రండి. లక్షల కొద్దీ క్యూసెక్కులు సముద్రంలో కలిసి ఆ నీళ్లు మా ప్రాంతానికి పంపించచ్చు కదా. కాలువలు తవ్వి నీళ్లు పంపించచ్చు కదా. ఎందుకు పంపించలేమంటే తప్పకుండా పంపించగలం. ఆ టెక్నాలజీ ప్రస్తుత దినములో నవేడేస్ ఆ టెక్నాలజీ అంటూ ఉంది. ఎన్నో ప్రపంచ దేశాల్లో ఎన్నో చేశారు. కొన్ని వేల కిలోమీటర్లు ఒక ప్రాంతంలో ఉండే నీటిని ఇంకొక ప్రాంతానికి కాలువల ద్వారా, పైపుల ద్వారా, పంపింగ్ సిస్టమ్స్ ద్వారా తీసుకెళ్ళినారు. ఆ దాఖలాలు ఉన్నాయి. ఒక కొండల మీద 2 మైళ్ళు 3-4 కిలోమీటర్లు కొండ ఉంటే ఆ కొండ పైకి పైపులు వేసి పంపింగ్ చేసి నీళ్లు ఎడారి ప్రాంతాలకు నీళ్లు లేని చోటికి నీళ్లు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఆ టెక్నాలజీ ఉంది. మనకి నీళ్లు ఉన్నాయి. ఆ టెక్నాలజీ ఉంది. పోనీ డబ్బులు లేవా? ఎందుకు లేవండి? డబ్బులు ఉన్నాయి. డబ్బులు తప్పకుండా ఉన్నాయి. కాబట్టి అన్నీ ఉండి కూడా మనం చేసుకోలేకపోతున్నాము. ఎందుకంటే ఒక రాజకీయ వ్యవస్థ అంటూ గబ్బు పట్టిపోయింది. సాగునీరు కరువైన మా ప్రాంతానికి నీళ్లు తీసుకొని రావాలి అని అంటే మనకు అన్ని కావలసిన ప్రతిదీ నీళ్లు ఉన్నాయి. ఈ ఈ ఈ ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ఉంది. అన్నీ ఉన్నాయి. ఒక ప్రాంతానికి నీళ్లు తీసుకొని రావాలంటే. కాకపోతే అన్ని సమస్యలకి మనసుంటే మార్గం ఉంటుంది అంటారా? తప్పకుండా అండి. మనసుంటే మార్గం అంటూ ఉంది. అన్నీ ఉన్నాయి. కానీ చిత్తశుద్ధి అనే రాజకీయ నాయకుల్లో చిత్తశుద్ధి అనేది లేదు. కాబట్టి ఆ సమస్యను మేము వేలెత్తి చూపుతాం. మా ప్రాంతానికి ఈ సమస్యలను పరిష్కరించండి అని డిమాండ్ కూడా తప్పకుండా చేస్తాను నేను. సో ఇంతకుముందు ఎన్నికల్లో మీకు అభ్యర్థి అని ప్రకటిస్తానని చెప్పి జస్ట్లో మిస్ అయింది.
సో ఈసారి 2024 ఎన్నికల్లో తంబళ్లపల్లి రేస్‌లో మీరున్నారు కాబట్టి యాస్ అభ్యర్థిగా మిమ్మల్ని టీడీపీ ప్రకటించి, అక్కడ మీరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ తంబళ్లపల్లిని మీరు ఎంత బాగా ముందుకు తీసుకెళ్ళాలి అభివృద్ధి పదంలో, టాప్‌కి తీసుకురావాలనేటువంటి ఆలోచనలతో ఉన్నారు. సో అవన్నీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అమ్మ. నమస్తే సౌజన్య. థాంక్ యూ.